వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి తప్ప రైతుల సమస్యలు పట్టవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో అల్లాడుతున్న రైతన్న ఆదుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 4,000 పెన్షన్ కోసం 4 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి, మామిడి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే రైతు సమస్యలను గాలికి వదిలేశారని, యూరియా కొరతను సృష్టించి టీడీపీ నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రేషన్ బియ్యంతో పాటు యూరియాని కూడా కూటమి నేతలు బ్లాక్ మార్కెట్ తరలించి వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, కూటమి ప్రభుత్వంపై తాము రైతు పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి నెల 4-5 కోట్లు ఖర్చు, సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు, సంవత్సరానికి ఈయన ఇచ్చే పింఛన్ 50,000, 50,000 పింఛన్ ఇయనికి 60 కోట్లు ఖర్చు పెడతారు. ఇది మీ పాలన. పబ్లిసిటీ పిచ్చి తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా గురించి కానీ, గిట్టుబాటు ధరల గురించి కానీ, రైతు సమస్యల మీద కానీ ఒక్క రోజన్నా రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందా? ఈరోజు అసలు ధర్నా చేయనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మిర్చి రైతులు ధర్నా చేసిరి, మామిడి రైతులు ధర్నాలు చేసిరి, ఉల్లి రైతులు ధర్నా చేసిరి, టమాటా రైతులు ధర్నా చేసిరి. ఇంకా ధర్నా చేయనటువంటి వాళ్ళు ఎవరు? ఇంత ఘోరంగా తయారవుతున్నారంటే ఎటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందనేది అర్థమవుతుంది. అసలు చెప్పండి, ఎంత ఖర్చు పెట్టినారు? కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు, రోడ్ల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు, దేనికి ఎన్ని వేల కోట్లు పెట్టి 2,09,000 కోట్లు అప్పు చేసి ఈరోజు రైతులను రోడ్ల పాలు చేసి వాళ్ళను అడుక్కుండే పరిస్థితి తీసుకొని వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు. కాబట్టి దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వెళ్ళి ఆర్డీఓకి మెమరాండం ఇచ్చి ఒక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే 9వ తేదీ రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందని నిరూపించడానికి అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, రైతుల సమస్యల గురించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్లో ఆఫీసర్కు ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీ లాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది. ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది,
కనీసం రైతులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది, కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వ్యవసాయం చెప్తున్నారు సార్, ఇంటికాడికి పోతే కూలీళ్ళు పీకిన దానిలను తీసుకొని కోసిన కూలీ రావడం లేదు, కూలీలు ఇంటికాడికి వస్తారు, ఇంటికి పోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గతి లేదంటున్నారు. మేము పోయి గలాట చేసి ఆడ ధర్నా చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తాము, ఉల్లి రైతులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తామని చెప్తే మేము పోయి ధర్నా చేస్తే మరుసటి రోజు అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది, ఓ ఉల్లిగడ్డ రైతులు ఉండారా, రైతులు ఉల్లిగడ్డ కూడా పండిస్తారా అనేటువంటిది గుర్తొచ్చింది. వచ్చి గిట్టుబాటు ధర 1200 రూపాయలకు కొనాలి అని చెప్పినారు. మేము పోయించేంత వరకు ఒక ఆఫీసర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎన్టీపీసీ సంస్థ ఎంజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలు స్థానిక తవిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి విచ్చేసి ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. అందరికీ నమస్తే. ఈరోజు రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో సోదరులు మిత్రులు ఎన్టీపీసీలో ఏజీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సృజన గార్ల కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి, తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు హార్పాటాలకు పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా భోజనాన్ని అలాగే ఈరోజు ఒక 50 కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా 20,000 నుండి 50,000కి ఖర్చు పెడతా ఉంటాం మనం. కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక 15% మనము ఈ ఆశ్రమంలో గనక మనం ఖర్చు పెట్టినట్టయిందంటే పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన వాళ్ళమైతాం. కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా, బర్త్డేస్ కావచ్చు, మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఈ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు, సృజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు, వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా ఎంతో రకంగా తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈ రోజు సమాజానికి అందించడం కోసము వారి పాప పుట్టినరోజుని ఈ రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది
చాలా సంతోషకరంగా భావిస్తూ మరొకసారి వారికి ఆశ్రమం నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహకారం ఎప్పుడు ఆశ్రమానికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నక్షత్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గత 10 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని, కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్ 3 నెలల నుండి కాస్మెటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. బిల్లు పెట్టుకోరా మరి వినాయకుడు అంటే ఇంకా వేరే రోజు పెడతారా? ఆదివారం బుధవారం సార్ చికెన్ అంటే ఇవాళ వినాయకుడిని పెట్టిందని పెట్టి చికెన్ రాలే మరి అల్చింతకాయలు అయితే కోసినాం సార్. ఎప్పుడు కోసింది చూపిమ్మా అల్చింతకాయలు ఇప్పుడే కదా వచ్చింది కదా వినాయకుడు అని చేయలేదు సార్. ఇప్పుడు 10 మందికి ఒకళ్ళు మీరు వంటకాడ మెత్తగా ఉంది. మీకు వేడి నీళ్ళు వస్తలేవా? చెప్పుమంటే చెప్తారా? కిచెన్ షెడ్లో మనము వాళ్ళకు ఎక్విప్మెంట్ 10 years బ్యాక్ ఇది వంట వండుకునే వస్తువులు ఇచ్చారు. అది గ్యాస్తోని ఆన్ అయితే లేదు. దానివల్ల కిచెన్ షెడ్ వాడతలేరు. మా కిచెన్ షెడ్ లేదనేది ఒకటి. రెండోదమ్మా, ఇక్కడ ఈ మగవాళ్ళు పీఈటీ కాకుండా లేడీ పీఈటీ కావాలనేది అదొకటమ్మా. కొంచెం ఇది మీకు నా లెటర్ కూడా పంపిస్తాను. మూడోదమ్మా, పక్కన పీజీ కాలేజ్ హాస్టల్కి ఇచ్చారు. ఆ పీజీ కాలేజ్ హాస్టల్ కాంపౌండ్ వాళ్ళు క్లోజ్ కాలేదు. ఆ బిల్డింగ్ నుంచి బాత్రూములకు నేరుగా కనబడితే వీడియో తీస్తున్నారు ఆ పిల్లలు. అది నేను ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా ఇంకోటి ఉమెన్ హాస్టల్ ఉన్నది, అందులోకి మార్పిస్తా వాళ్ళను. అంటే మీకు కూడా దృష్టిలో పెడుతున్నా. ఇంకోటి ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో అమ్మా వినండి, ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు డార్మెంటరీ ఊడుస్తలేరు అనేది టోటల్ పిల్లల కంప్లైంట్, అందరు విద్యార్థులు. ఇంకోటమ్మా, మెష్ డోర్స్ దోమలు వస్తున్నాయి మాకు. ఆ మెష్ డోర్స్ కావాలని. ఇది పైన డార్మెంటరీలో ఫ్యాన్స్ లేవు. తర్వాత ఇంకోటి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు 3 క్లాసులలో, కానీ అది పని చేస్తలేవని, ఆన్ అవుతలేవు అని, నడుస్తలేవని, కనెక్షన్ ఇవ్వలేదని. రెండవది, మనకి ఇక్కడ ఈ ఏదైతే ఈ హాస్టల్ ఉందో మన అల్వర్షన్ పేరు అదే నేను మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతా. ముఖ్యమంత్రి గారికి కూడా నా దృష్టికి వచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఒకటి ఇస్తాను, మీరు కూడా దృష్టిలో పెట్టుకోవటమ్మా. అదే చేద్దాం. ఈ మెష్ డోర్స్ కూడా కొద్దిగా చూడండి అమ్మా, దొంగలు కుట్టి వాళ్ళకి మలేరియా పంపి. ఇంకోటి వాష్రూమ్స్ కూడా డోర్స్, ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది 24 గంటలు బయటకు వెళ్ళిపోతుంది. కొంచెము వాష్రూమ్స్ కూడా రిపేర్ ఉంది. కొంచెం మైనర్ పంప. ఓకే. ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ భూపాలపల్లిలో ఈరోజు మనం సందర్శించడం జరిగింది. ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి, కానీ డార్మెటరీలో పిల్లలే స్వయంగా వాళ్ళ డార్మెటరీ పడుకునేటువంటి క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల
ఆ డార్మెంటరీలో కొద్దిగా ఈ కనుక విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. కనుక పిల్లల పట్ల అశ్రద్ధగా వ్యవహరించినటువంటి ఏ వ్యక్తినైనా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల విజ్ఞాన మందిర్, బంగారుపేట మున్సిపల్ కార్యాలయం, సుంకేశ్ల రోడ్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అనంతరం నగరంలోని వినాయక ఘాట్ వద్ద వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో గత 19 రోజులుగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల దుర్గామాత ఆలయం ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకొని బహిరంగంగా వెదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా 31వ తేదీన సొగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వినాయకుడు ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీగా ఊరేగింపుగా రామస్వామి గుడి వద్దకు రాగా సిఐ తన సిబ్బందితో వచ్చి ఆటో డ్రైవర్ని బూటు కాళ్లతో విచక్షణ రహితంగా తన్ని గాయపరిచారు.
కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్టు వ్యవహరిస్తుందని ఆగ్రహం. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలు సహించబోమని హెచ్చరిక. హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని, పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా, దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.